అందరికీ జైభీం. దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కాన్స్టిట్యున్సీ. మీకు ఒక కథ చెప్తానండి. మీకు అందరికీ బల్లి తెలుసు కదా. బల్లి సరిగ్గా 6-7 ప్రాంతానికి వస్తుంది. శుభ్రంగా ఉన్నటువంటి నాన్ వెజ్ అంతా తింటది. ఏంటది? పురుగుల్ని, కీటకాలని అన్నింటినీ తింటూ ఉంటుంది. చాలా మందికి నచ్చదు. ఇంట్లో ఆడవాళ్ళకి బల్లి అసలు నచ్చదు. తినేసి మెల్లగా గోడ మీద ఉన్నటువంటి దేవుడి ఫోటో వెనక్కి వెళ్ళి దాక్కుంటది. మన ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, చీపురు కట్ట పట్టుకుని బయలుదేరతారు. దేనికి? ఆ బల్లిని కొడదామని. చీపురు ఎత్తేలోపు దేవుడి ఫోటో వెనక్కి వెళ్ళి దాక్కుంటది. ఇప్పుడు ఆ చీపురు ఎత్తి బల్లిని కొట్టలేరు వీళ్ళు. అలాగని చీపురు ఎత్తే దేవుడి మీద చీపురు ఎత్తలేరు. ఈ రాష్ట్రంలో కూడా బల్లి ఉందండి. వేల కోట్లు బ్యాంకులకు కన్నాలేసి ఇవాళ దేవుడి ఫోటో వెనకాల దాక్కుంటుంది. మతం వెనకాల దాక్కుంటుంది. మతం ముసుగేసుకుని తిరుగుతూ ఉంది. ఆ బల్లి ఎవరో తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇక ఆకువిడి విషయానికి వెళ్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కాన్స్టిట్యున్సీ. సాక్షాత్తు ఈ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గారి నియోజకవర్గం. ఆకువీడిలో జరుగుతున్నటువంటి సంఘటన అంతా కూడా మీకు అందరికీ తెలుసు. ఏం జరుగుతుందంటే, నిన్న శ్రీరామనవమి సందర్భంగా గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు ఈయన శ్రీరాముడి విగ్రహానికి దండేయడానికి బయలుదేరాడండి. ఇక్కడ ఒక విషయం అడుగుతాను నేను. 2019 నుంచి అనుకుంటాను రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నాడు. 2019లో ఈయన శ్రీరామనవమి ఎక్కడ చేశాడు? 2019 నుంచి 24 సంవత్సరం వరకు ఈయన శ్రీరామనవమి ఎక్కడ చేశాడు? అసలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు ఆయన? ఏ శ్రీరామనవమికైనా ఒక పోస్ట్ అయినా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆయన? సరే, 2024లో ఎక్కడ చేశాడు ఈయన శ్రీరామనవమి? 2025లో ఎక్కడ చేశాడు శ్రీరామనవమి? ఈ 2026 శ్రీరామనవమికి ఓ పేటకు వచ్చాడండి ఈయన. ఒక ఎస్సీ పేటకు వచ్చి అక్కడే వేయాలంటే ఈయన దండ. ఎందుకు చేత? నియోజకవర్గాలు ఎక్కడ శ్రీరామ మందిరాలు లేవా? అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటేనండి, వాళ్ళంతా కూడా పేటలో ఉన్న వాళ్ళంతా కూడా ఇది గొంతెనమ్మ గుడి, ఆ గొంతెనమ్మనేటువంటి దేవత గుడి, మేము ఆ దేవతను పూజించుకుంటాం ఎక్కడ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే, లేదు నేను ఇక్కడ రామాలయం కడతానంటాడు ఈయన. పోనీ కట్టండి అయ్యా, మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? రామాలయాన్ని కట్టుకుంటా అన్నాడు. బాగానే ఉంది. ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా దేవుడికి దండేయడానికి వెళ్ళిన వ్యక్తి ఎంతమందిని తీసుకెళ్తారండి? పోనీ సరే, ఈయన డిప్యూటీ స్పీకర్ గారు కాబట్టి ప్రోటోకాల్ ఉంటుంది. ఒక 5-10 మంది పోలీసులు వస్తారు. వెరీ గుడ్. ఈయన శ్రీరాముడికి దండేయడానికి వెళ్తే 100 మంది పోలీసులు ముందెందుకు వెళ్ళారండి? ఈ పారామిలిటరీ దళాలని ఎందుకు వచ్చాయండి? గొడవెట్టు కొట్టకి వెళ్ళారా? శ్రీరాముడికి దండేయడానికి వెళ్ళారా? శ్రీరాముడికి దండేయడానికి వెళ్తే కుటుంబ సమేతంగా వెళ్తారు, లేదంటే మీ కార్యకర్తలతో వెళ్ళిందరు కనుక ఇంతమంది పోలీసు ప్రొడక్షన్తో వెళ్ళవలసినటువంటి అవసరం ఏమొచ్చిందండి రఘురామకృష్ణరాజు గారు? వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టవలసిన అవసరం ఏమొచ్చిందండి రఘురామకృష్ణరాజు గారు? అంటే వాళ్ళని మీరు రెచ్చగొట్టడం, వాళ్ళు రెచ్చిపోవడం, కుమ్ములాట జరగడం, ఒక 50 మంది దళిత యువకుల మీద కేసులు కట్టడం. నేను శ్రీరామునికి వ్యతిరేకం కాదు కానీ, రామాలయం కట్టడానికి వ్యతిరేకం కాదు కానీ, మన రాష్ట్రంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం పరిపాలన చేశారు, మనకి ఏం అభివృద్ధి జరిగింది అంటే, అమరావతిలో ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయని చూస్తే ఎవరైనా అడిగితే అబ్బాయి లేదు, లడ్డులో కల్తీ జరిగింది అని చెప్తున్నారు. పోనీ విశాఖపట్నాన్ని ఏమైనా డెవలప్ చేశారంటే అబ్బాయి లేదు, ఇదిగో రామ మందిరాన్ని అడ్డుకుంటున్నారు అంటున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఒక మేనిఫెస్టో ఇచ్చారండి, సూపర్ 6 అని. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. హోటళ్ళు మూసేస్తున్నారు. చిరు వ్యాపారులు అందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు. దీనికోసం మనకు అవసరంలా, రామ మందిరమే కావాలా. ఇవాళ మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఎంతవరకు నెరవేర్చారు అంటే సమాధానం లేదు. మీరు ఒక బడి కోసం కొట్టుకుని ఉంటే, రేపటి తరాల ఫ్యూచర్ కోసం ఒక బడి కావాలని చెప్పి రఘురామకృష్ణరాజు గారు యుద్ధం చేస్తున్నాడని చెప్పి మీ వెనకాల నేను కూడా ఒక జెండా పట్టుకుని పరిగెడుతునేమో. మీరు ఒక హాస్పిటల్ కోసం గొడవ పడి ఉంటే, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, లేకుంటే ఉండి నియోజకవర్గ ప్రజల కోసం ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని రఘురామకృష్ణరాజు గారు పరితపించిపోతున్నాడని మీ వెనకాల పరుగులు తీసేవాళ్ళనేమో. మతం కోసం గొడవలు ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు? పైపెచ్చు ఇందాక మీరు డిబేట్కి వెళ్తా దళితులకి సుప్రీంకోర్టు ఏదో తీర్పిచ్చింది, వీళ్ళు ఎస్సీ హోదా రద్దు చేయాలి అంటా ఉన్నాడు. నేను ఒక మాట డైరెక్ట్గా అడుగుతున్నాను రఘురామకృష్ణరాజు గారు మిమ్మల్ని, ఇలాంటి అపోహతో బతుకుతున్నటువంటి కొంతమందిని. మీరు మాట్లాడుతూ ఉన్నారు దళితులు క్రైస్తత్వంలోకి వెళ్తే వాళ్ళని ఎస్సీ హోదా తీసేద్దాం అంటా ఉన్నారు. బాగానే ఉంది. సరే, మీరన్నట్టుగా ఎస్సీ హోదా తీసేద్దాం, వాళ్ళని బీసీల్లోకి చేర్చడం ఎందుకు? డైరెక్ట్గా ఓసీల్లోకి చేర్చి ఈడబ్ల్యూఎస్ పేరుతో మీరు తీసుకున్నటువంటి 10% రిజర్వేషన్ ని ఇంకో 20% పెంచి 30% రిజర్వేషన్ ఇవ్వండి, ఈడబ్ల్యూఎస్ లో చేర్చేద్దాం వాళ్ళని. లేదు, మీరు రిజర్వేషన్లే తీసేయాలంటున్నారు కదా, కులాలు తీసేద్దాం. కులాలు తీసేస్తే రిజర్వేషన్లు ఎందుకు? కుల వ్యవస్థనే తీసేయండి సార్, కుల వ్యవస్థ రద్దు చేసేయండి. ఈ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఎవడో పేరు చివర కులం తోక తగిలించుకోకూడదని మాట చెప్పండి. ఈ భారతదేశంలో ఎవడో కూడా కులం అనే పేరు ఉండకూడదు, కుల ప్రస్తావన ఉండకూడదు. కుల ప్రస్తావన లేని భారతదేశాన్ని మనం చూద్దామని చెప్పండి. మేము కూడా సపోర్ట్ చేస్తాం. కులాలు ఎందుకు తీసేద్దామంటే ఒప్పుకోరు మీరు. రిజర్వేషన్లు తీసేయడం ఎందుకు? వీళ్ళకి ఎస్సీ హోదా రద్దు చేయడం ఎందుకు? బీసీలు తీసుకోవట్లేదు రిజర్వేషన్, ఓసీలు తీసుకోవట్లేదు రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ పేరుతో ఎస్సీలు మాత్రమే తీసుకుంటున్నారు ఈ భారతదేశంలో రిజర్వేషన్. మొత్తానికి కుల వ్యవస్థను రద్దు చేయండి సార్. ఈ భారతదేశంలో సంపద అంతా సమానంగా పంచేయండి సార్. సంపదనంతా సమానంగా పంచేయండి. రిజర్వేషన్లు ఎందుకు? కులాలు ఎందుకు? తీసేద్దాం. ఎవరికి కులాలు వద్దు, అప్పుడు రిజర్వేషన్ కూడా ఉండదు. దయచేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా తమ్ముళ్ళకి, అన్నకి పిలుపునిస్తా ఉన్నాను. ఆకువీడులో అన్యాయంగా అరెస్టు కాబడినటువంటి తమ్ముళ్ళకి మనమందరం అండగా ఉండవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. గరగబరులో ఒక ప్రాంతాన్ని వెలేస్తే, వాళ్ళకి తిండిని దూరం చేస్తే, సంవత్సరం పాటు ఆ గరగబరు ప్రాంతాన్ని ఎలా పోషించుకున్నామో ఇవాళ ఆకువీడి ప్రాంతంలో
ఇబ్బంది పడుతున్నటువంటి దళిత సమాజానికి అండగా నిలబడవలసినటువంటి ఆవశ్యకత కూడా మన అందరి మీద ఉంది. దయచేసి నాకెందుకులే అనుకోవద్దు. ఇవాళ ఆకువీడు రేపొద్దున నీ వరకు వస్తుంది. కలిసి ఉంటే దేనిని ఎదుర్కోవచ్చు. అంబేద్కర్ చెప్పాడు ఏమనంటే, మనం బ్రతులాడితేనో మనం వేడుకుంటేనో మన హక్కులు మనం సాధించుకోలేం, నిరంతర పోరాటం జరగాలి అని. పోరాడి మన హక్కులు మనం సాధించుకుందాం. దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కాన్స్టిట్యున్సీ సైనింగ్ ఆఫ్.